వెల్కమ్ టు లియో ఎంటర్టైన్మెంట్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ ఈరోజు రిలీజ్ అయింది. మరి టీజర్ చూస్తే మనకి ఏమనిపిస్తుందంటే అసలు సినిమా ఇంతవరకు కంప్లీట్ కాలా ఇది. షూటింగ్ పార్ట్ ఇంకా చాలా ఉంది. అయితే సడన్గా ఎందుకు ఈ టీజర్ రిలీజ్ చేశారో కొన్ని అకేషన్ ఏమైనా ఉందా అంటే అది లేదు. అయితే ఏంటంటే అంతకుముందు కొంత దీనికి సంబంధించి గ్లిమ్స్ అని అవి రిలీజ్ చేసుకుంటూ వచ్చారు. మనకేంటంటే చూస్తుంటే గబ్బర్ సింగ్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెటప్ ఎలా ఉందో ఆ గెటప్ చూస్తే కూడా ఒక పోలీస్ పాత్రలోనే పవర్ స్టార్ ఇందులో కనిపిస్తారనేది మనకి టీజర్ చూస్తే అర్థమవుతుంది. హరీష్ శంకర్కి ఏంటంటే పవర్ స్టార్ నాడి తెలుసు కాబట్టి హరీష్ శంకర్కి ఆ తగ్గట్టుగా డిజైన్ చేసుకున్నాడు క్యారెక్టర్ని. ఇంకొకటి ఏంటంటే స్టార్టింగ్లోనే ఒక టీ గ్లాస్ పెట్టుకుని ఇది నీ స్టేజ్ అని చెప్పి గ్లాస్ కింద వదిలేయటం అనేది ఈ సినిమాలో హైలైట్. గ్లాస్ అంటే అర్థమైంది కదా, జనసేన పార్టీకి సింబల్ ఆ గాజు గ్లాసే కాబట్టి ఆ గాజు గ్లాస్ని చూపించారు. ఆ గాజు గ్లాస్తో గ్లాస్ పగిలితే పదును ఎక్కుద్దంటూ డైలాగ్ కూడా పవర్ స్టార్తో చెప్పించారు. అంటే పక్తుగా మనం చూస్తే ఏమవుతుందంటే ఇది ఆ గ్లాస్తోనే ఈ టీజర్కి కటింగ్ అంతా గ్లాసుకు సంబంధించి లేకపోతే దానికి గ్లాసు గురించే డైలాగులు ఉన్నాయి. ఇది ఒక సైన్యం అంటూ దాన్ని పోల్చడం కూడా చూసుకుంటే మనకు జనసేన గుర్తుని ఎన్నికల్లో ఈ టీజర్ ఎన్నికలకి ఎంతవరకు ఉపయోగపడుతుందో మనకు అర్థం కావట్లేదు. కానీ మొత్తం టీజర్ కట్ చేసిన విధానం అయితే పూర్తిగా పొలిటికల్ డైలాగ్స్తోనే దీన్ని డిజైన్ చేసుకుని అది మరి ఇప్పుడు హడావుడిగా ఇప్పుడు చేశారా లేకపోతే సాధారణంగా సినిమాలోనే ఈ సన్నివేశం ఉందా అనేది మనకు తెలియదు. మనకి ఇంకోటి ఏంటంటే ఈ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజికల్స్ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఎప్పుడో అనుకున్న సినిమా ఇది. పవర్ స్టార్ సినిమాలన్నీ దాదాపు ఆయన పొలిటికల్ దీనివల్ల చాలా లేట్ అవుతూ ఉన్నాయి. మరి ఈ టైంలో మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్కి సంబంధించి ఇప్పుడు టీజర్ రావడంతో ఫ్యాన్స్లో ముఖ్యంగా పవర్ స్టార్ అభిమానులు మాత్రం కొత్త ఉత్సాహాన్ని ఈ టీజర్ నింపిందని చెప్పాలి. ముఖ్యంగా ఏంటంటే ఇందులో శ్రీలీల హీరోయిన్ మన గుంటూరు కారంలో అమ్మాయి డాన్స్ కుర్చీ మడత పెట్టిన సాంగ్ ఎంత పాపులర్ అని తెలుసు. ఈ సినిమాలో కూడా శ్రీలీల హీరోయిన్ అనేది మనకు అర్థమవుతుంది. అలాగే ఒక పూర్తిగా యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందించారు హరీష్ శంకర్. ఈ సినిమాలో చూసుకుంటే యాక్షన్ సన్నివేశాలే ఎక్కువగా ఉన్నాయి. పవర్ స్టార్ని ఎలా ప్రజెంట్ చేయాలనేది హరీష్ శంకర్ తెలుసు కాబట్టి డైలాగుల పరంగానూ ఆ కేర్ తీసుకున్నాడు మరి హరీష్ శంకర్. అంటే పవర్ స్టార్ నోట ఎలాంటి డైలాగులు వస్తే బాగుంటుంది ఏంటనేది మరి హరీష్ శంకర్ తెలుసు కాబట్టి ఆ డైలాగులు కూడా రాజకీయపరమైన డైలాగుల్లాగా మలుచుకుని పోలీస్ పాత్ర అయినా కానీ దీంట్లో రాజకీయ అంశాలు ఉంటాయా మరి లేదా లేకపోతే ఇప్పుడు టీజర్ రిలీజ్ చేశారంటే సినిమా రిలీజ్ ఏమన్నా దగ్గర పడుతుందా అనేది కూడా ఒక ఆసక్తికరమైన అంశంగా మనం చూడాల్సి వస్తుంది. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక సినిమాని కాదు ఓజీ రెడీగా ఉంది. అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు. అసలు ఉస్తాద్ భగత్ సింగ్ కన్నా ముందు ఓజీ రిలీజ్ అవుతుంది అనుకుంటున్నారు. అలాగే హరిహర వీరమల్లు సినిమా ఒకటి క్రిష్ డైరెక్షన్లో ఉన్న సినిమా హరిహర వీరమల్లు కూడా అది కొంతవరకు అది ఆగిపోయింది. అంటే దాదాపు 3 సినిమాలు కొంత షూటింగ్ కంప్లీట్ అయిపోయి పూర్తి చేసుకుని ఆగిపోయి ఉన్నాయి. కేవలం ఆయన రాజకీయపరమైన వ్యవహారాలు తిరగటం వల్ల జనసేన పార్టీని బలోపేతం చేసి జనంలోకి వెళ్ళాలనుకోవటం వల్ల ఈ సినిమాలన్నీ అసంపూర్ణంగానే ఉన్నాయి చెప్పాలంటే. అలాంటప్పుడు ఈ సందర్భం లేకుండా ఎందుకు ఈ టీజర్ రిలీజ్ చేశారంటే ఒక విధంగా చెప్పాలంటే ఒకవేళ ఉన్న సినిమాని హడావుడిగా కంప్లీట్ చేసేసి ఈ పొలిటికల్ డ్రామాతో దీన్ని ఏమన్నా ఎన్నికల ముందే, ఎందుకంటే 2 నెలలు ఎన్నికల టైం ఉంది కాబట్టి ఏమన్నా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసేసుకుని హడావుడిగా దీన్ని ఏమైనా రిలీజ్ చేద్దామనే ఆలోచన ఏమైనా ఉందా అనే అనుమానాలు కూడా మనకి ఈ టీజర్ రేకెత్తించింది. ఎందుకంటే ఎవరికాళ్ళు ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పుడు ఉంటుందని అనుకోవట్లేదు అసలు సాధారణంగా. ఎందుకంటే మా పవర్ స్టార్ ఎప్పుడు జనంలోనే ఉండటం వల్ల ఆ షూటింగ్ పార్ట్ చాలా మిగిలి ఉండటం వల్ల ఇది ఇప్పట్లో అవ్వదు అనే ఒపీనియన్తో ఉన్నారు అందరూ. సడన్గా వాళ్ళు అనుకోకుండానే ఈ ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ వచ్చేసింది. ఆ టీజర్ చూసినా అందులో గాజు గ్లాస్ చూసినా మరి జనసేన పార్టీకి ఎన్నికల సింబల్ గాజు గ్లాసే కాబట్టి ఆ గాజు గ్లాసుకు సంబంధించిన డైలాగులు మరి గాజు గ్లాస్ని దాని మీద పోలుస్తూ దీని వెనక పెద్ద సైన్యం ఉంది అని తన అభిమానులను ఉద్దేశించి ఆయన డైలాగులు కానీ ఇవన్నీ చూస్తే ఇప్పటికిప్పుడు ఇది డిజైన్ చేసింది కాదు. సినిమాలో కూడా సినిమాని బహుశా ఆ ఉద్దేశంతోనే ముందుగా డిజైన్ చేసుకుని ఉండొచ్చు. ఆ కథాంశం పెట్టుకుని ఎన్నికలకు పనికి వచ్చేలాగా అనుకుని ఉండొచ్చు. మరి చూడాలి మనం. ఈ పూర్తిగా దీని ట్రైలర్ వస్తే కానీ మనం చెప్పలేము. ప్రస్తుతానికి ఇది టీజరే కాబట్టి ఆ టీజర్ చూస్తే మాత్రం ఇది ఫక్త్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా గబ్బర్ సింగ్ లుక్స్లోనే కనిపిస్తున్నాడు. గబ్బర్ సింగ్లో మరి అప్పుడు ఎంత పెద్ద హిట్ అనేది మనకు తెలుసు. ఆ తరహాలోనే ఈ పాత్ర ఉంది. పోలీసు పాత్ర అంటే మరి పవర్ స్టార్కి ఒక ఆడుకుంటాడు. ఇది చూడాలి మరి ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ.